नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। ग्रेटर वरंगल के मेयर गुंडू सुधारानी ने कहा कि राज्य के मुख्यमंत्री ने 177 करोड़ रुपए मंजूर किए और परिषद के सदस्यों ने डिवीजन 66 में विभिन्न विकास कार्यों को मंजूरी दी है। महापौर ने ग्रेटर वरंगल मुख्यालय में विकसित काउंसिल हॉल का उद्घाटन किया। उद्घाटन गुंडू सुधारानी के तत्वाधान में हुआ। परिषद हॉल में आयोजित आम बैठक में निगम आयुक्त चाहत वाजपेयी, एमएलसी बसवराजू सरैया, विधायक नयनी नारजेंद्र रेड्डी, रेवरू प्रकाश रेड्डी, केआर नागराजू, 66 डिवीजनों के नगर सेवक, निगम के विभिन्न विभागों के उच्च अधिकारी और कर्मचारी शामिल हुए। परिषद की बैठक के बाद शहर के मेयर गुंडू सुधारानी ने पत्रकारों से बात करते हुए कहा कि मुख्यमंत्री रेवंत रेड्डी ने वरंगल शहर के विकास के लिए लगभग 177 करोड़ रुपए आवंटित किए हैं। उन्होंने बताया कि सियासत संभागों में विभिन्न प्रकार के कार्यों के लिए साधारण सभा की बैठक में इन निधियों को मंजूरी दी गई है। उन्होंने राज्य सरकार से उन्हें लाने में मदद करने वाले जनप्रतिनिधियों का आभार व्यक्त किया। సర్వసభ్య సమావేశం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా రెనోవేట్ అయినటువంటి కౌన్సిల్ హాల్ మా గౌరవ కార్పొరేటర్లు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ కమిషనర్ గారు అందరం కలిసి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది। ఈ యొక్క సమావేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజకీయాలకు అతీతంగా ప్రతి డివిజన్లో ప్రతి నియోజకవర్గంలో సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 120 కోట్ల పైగా నిధులు అటు జనరల్ ఫండ్ కావచ్చు, 15 ఫైనాన్స్ కావచ్చు, టైడ్ కావచ్చు, అన్టైడ్ కావచ్చు, స్టాంప్ డ్యూటీలు కావచ్చు, ఇవన్నీ నిధులతోటి ఈరోజు కౌన్సిల్ ఆమోదం పొందింది। ఇవన్నిటికి కూడా సహకరించినటువంటి మా గౌరవ కార్పొరేటర్లకు, శాసనసభ్యులకు, అదేవిధంగా అధికారులకు అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్సీ బసవరాజు సారన్న గారికి అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। ఈ మంచినీటి సమస్య కానీ అదేవిధంగా లైట్ల కొరత ఉన్నదని లైట్లకు కానీ దాంతోపాటు డ్రైనేజ్లకు కానీ మిగతా అన్నిటిని కూడా తీసుకోవడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈరోజు ఈ కౌన్సిల్లో ఇంత పెద్ద ఎత్తున తీర్మానాలు చేయడం జరిగింది। వారు ఇప్పటికే వరంగల్ నగరాన్ని ప్రత్యేక దృష్టిని కేటాయించి అనేక నిధులను ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా ఈ సమావేశంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకోవడానికి ముఖ్య కారణం స్టాంప్ డ్యూటీ నిధులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 173 కోట్లను ఇవ్వడం ద్వారానే ఇవన్నీ కూడా ఈ నిధులను చేసుకోవడం జరిగింది। ఇటు అభివృద్ధి పనులు, ఇటు వర్కర్స్ శాలరీస్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ మీద భారం పడకుండా ఎన్నో ఏండ్లుగా దాదాపు 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ నిధులను ఇవ్వడం ద్వారానే ఈరోజు ఈ అభివృద్ధికి నాంది పలికిందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా